నమస్కారం ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగి రమేష్ 1,00,000 మంది మహిళలకు ఇళ్ల స్థలాల మంజూరు దస్త్రంపై తొలి సంతకం. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని టీడీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన. ఆర్టీసీ వినియోగిస్తున్న డీజిల్ పై పన్ను తగ్గించాలని డిమాండ్ చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు. సింహాచలం పుష్కరిణిలో మునిగి మృతి చెందిన భక్తుడు. దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమే ప్రాణం తీసిందని భక్తుల విమర్శ. ఎస్ రాయవరం తిమ్మాపురంలో ప్రారంభమైన జగనన్న భూరక్ష సర్వే కార్యక్రమం. భూ సర్వే డ్రోన్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే గొల్లా బాబురావు. ముఖ్యమంత్రి మంత్రులకు అట్టహాసాలు ఆర్భాటాలు ఎక్కువయ్యాయని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. సీఎం బందోబస్తుకి 3,500 మంది పోలీసులను వినియోగిస్తారా అని ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం అమరావతి సచివాలయం 4వ బ్లాక్ లో వేద పండితుల ఆశీర్వచనం, ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే విశాఖపట్నంలో 1,00,000 మంది మహిళలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించేందుకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. అలాగే ఇప్పటి వరకు గృహ నిర్మాణం లబ్ధిదారులకు ఇస్తున్న 90 బస్తాల సిమెంట్ ను 140 బస్తాలకు పెంచిన దస్త్రంపై 2వ సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేసి రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇల్లు కట్టించే బృహత్తరమైన బాధ్యతను అప్పగించారని అన్నారు. విశాఖపట్నంలోని మహిళలకు ఇల్లు కట్టించకుండా కొంతమంది చాలా కాలంగా అడ్డుపడుతున్నారని, కానీ దానిపై కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో 1,00,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇల్లు కట్టించేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగదు ధ్రువాః పర్వతాయమే ధ్రువో రాజా విశావయం నేత్రాణి సంజయన్నో ఇంద్రేణ మధి. అందరూ గారు ఒకసారి ఓకే, అందరూ ఫోటోస్ తీసుకోండి. దేవుడి దయతో, ప్రజలందరి దీవెనలతో 31 లక్షల మందికి ఇల్లు కట్టించే బాధ్యతని విశాల హృదయం ఉన్న గొప్ప నేత, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. తప్పనిసరిగా సర్వశక్తులు ఒడ్డి పేద ప్రజలందరికీ కూడా గూడు కల్పించాలి, ఇల్లు కట్టించాలి, ఆ ఇళ్లలో గృహప్రవేశాలు చేయాలి. గృహప్రవేశాలు చేసి ఆనంద డోలికల్లో సంతోషాలతో జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలికే విధంగా చేయటమే లక్ష్యంగా గృహ నిర్మాణ శాఖ బాధ్యతల్ని తీసుకోవటం జరుగుతూ ఉంది.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వీరబాదుడు రెడ్డిగా మారారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకి శైలజనాథ్ ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో పేదలపై ముద్దులు కురిపించి జగన్ రెడ్డి ఇప్పుడు పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. గతం కంటే ఏకంగా 4-5 రెట్ల ధరలు భారాన్ని ప్రజలపై వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులతో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ప్రభుత్వం నిధులే లేకుండా కొత్త మంత్రులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా శనివారం విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో భూరక్ష సర్వే కార్యక్రమాన్ని మండల అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొని భూ సర్వేకి సంబంధించిన డ్రోన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన డ్రోన్ నిర్వహణ పనితీరును పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సార్ రిమోట్ ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. పిల్లల సృజనాత్మకత, ఆలోచన విధానాలు మెరుగుపడాలంటే ఇటువంటి అకాడమిక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడతాయని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. శివాజీ పార్క్ ఎదురుగా ఉన్న అనుభవ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2021-22 అకాడమిక్ ఫెయిర్ ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గౌరవ అతిథులుగా 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పీతల గోవింద హాజరయ్యారు. అనంతరం వివిధ సబ్జెక్టుల సాంకేతిక విషయాలపై విద్యార్థులు తయారు చేసిన ఆకృతులు, ప్రాజెక్టులను వారు పరిశీలించారు. చిన్నారులు ప్రదర్శించిన అకాడమిక్ ఫెయిర్ ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రులకు ఆర్భాటాలు, అట్టహాసాలు మరీ ఎక్కువయ్యాయని ముఖ్యమంత్రి ఒంటిమిట్టకు వచ్చిన సందర్భంగా 3500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారని, అంత అవసరమేంటని కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్ తులసిరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం నుంచి మాట్లాడుతూ వైసీపీ పాలన వైఫల్యాలపై మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ విజయోత్సవ ర్యాలీ కారణంగా పండు అనే 8 నెలల చిన్నారి సకాలంలో వైద్యం అందక చనిపోవడం విచారకరమని అన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శనం కోసం 3 గంటల పాటు వేసవిలో భక్తులను క్యూ లైన్లలో ఉంచడం ధర్మమా అని ప్రశ్నించారు. వైకాపా పాలనలో చివరకు కోర్టులకి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2021-22 విద్యా సంవత్సరంలో అమ్మఒడి పథకాన్ని అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. అమ్మఒడి పథకం కింద కుటుంబంలో ఒక్కరికే ఆర్థిక సహాయం చేయడం సమంజసం కాదని అన్నారు. ఎవడమ్మని సొమ్మని ఇదంతా ఈ అట్టహాసాలు, ఆర్భాటాలు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఒరిస్సా ముఖ్యమంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రులు, మిగతా ముఖ్యమంత్రులందరూ ఇలానే ఆర్భాటాలు చేస్తున్నారా? ఏం వాళ్ళు ముఖ్యమంత్రులు కాదా? ఇంతకంటే పెద్ద రాష్ట్రాలు అవి. అదేవిధంగా నిన్న కళ్యాణదుర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మంత్రి అయింది. ఆ మంత్రి గారి విజయోత్సవ సందర్భంగా ట్రాఫిక్ జామ్ అయి ఒక చిన్నారి పండు అనే చిన్న అమ్మాయి, 8 నెలల అమ్మాయి, పాప చిన్నారి, సకాలంలో ఆసుపత్రికి చేరక, సకాలంలో వైద్యం అందక ఆ చిన్నారి పాప చనిపోయింది. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? నిన్న శ్రీకాళహస్తి దేవాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆయన దర్శనం కోసం ఎండాకాలం 3 గంటల పాటు క్యూ లైన్లలో భక్తులను నిలిపేశారు. చివరికి భక్తులు మంత్రిని గోబ్యాక్ అనే విధంగా, మంత్రి డౌన్ అనే విధంగా ఆ స్థాయికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఆర్భాటాలు మరీ ఎక్కువైపోయినాయి ఈ ప్రభుత్వంలో. మరొక వైపు చూస్తే కోర్టులకే దిక్కులేదు. కోర్టుల్లో ఉండే పత్రాలకు, అక్కడ ఉండే వాటికి రక్షణ లేదు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు కోర్టు ప్రాంగణంలో ఉండే ఒక కేసుకు సంబంధించినటువంటి ఆ యొక్క పత్రాలన్నీ దాన్ని వచ్చేసి దొంగలించుకుపోయారు. అంటే
మీ సొంత నియోజకవర్గంలో మీ చిన్నాన్న కూతురికి రక్షణ లేదు, కోర్టుల్లో పత్రాలకు రక్షణ లేదు. ఇంకా ఈయన ప్రజల ధన మానవ ప్రాణాలను ఏ విధంగా రక్షించగలుగుతాడు ముఖ్యమంత్రిగా? ఇక అమ్మఒడికి సంబంధించి 2021-22 సంవత్సరానికి మొత్తం అమౌంట్కే మంగళం పాడినాడు. అమ్మఒడి కింద కుటుంబానికి ఒకరికి ఇస్తారంట. అంటే ఒక తల్లికి 3 బిడ్డలు ఉంటే ఒకరికి మాత్రమే ఇస్తామంటే ఇంకా మిగతా ఇద్దరిని బడి సాధించమని అర్థము. 3 పిల్లలు ఉంటే ఒకరికి ఇస్తారట, అంటే ఒకరిని పంపించేసి మిగతా ఇద్దరిని బడి సాధించమని అర్థము. కాబట్టి మొత్తం అన్ని అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ముఖ్యమంత్రి, ఆ మంత్రిమండలి. భాషా సమస్యను భావోద్వేగాలతో చూడవద్దని, యథార్థం అయినటువంటి ఆలోచనతో వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చూడాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాష అయినటువంటి మన తెలుగు భాషపై మంచి పట్టు సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఏయూ హిందీ విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. భాషలు నేర్చుకోవటం వల్ల వాళ్లకు మాత్రమే ఉపయోగం ఉంటుంది తప్ప ఆ భాషకు ఎటువంటి ఉపయోగం ఉండదని గుర్తు చేశారు. కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా 37వ పార్లమెంటరీ అధికార భాషా సంఘం సమావేశంలో ఇంగ్లీష్ స్థానంలో హిందీ నేర్చుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు. అయితే ఈ మాటను స్వాతంత్రానికి ముందే గాంధీ గారు జాతీయ భాష హిందీని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని చెప్పినట్లు గుర్తు చేశారు. త్రిభాషా సూత్రం పాటిస్తున్న ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందని అన్నారు. భాషల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఏ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో తెలుగు అకాడమీ స్థాపించారని, అదేవిధంగా అధికార భాషా సంఘాన్ని మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగిందని అన్నారు. జనవరి 5వ తారీఖున అప్పుడు బుష్ గారు ప్రెసిడెంట్గా ఉండి మన అమెరికా దేశంలో ఒక 5 విదేశీ భాషలను కనుక మన వాళ్ళు నేర్చుకోకపోతే మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ ప్రపంచంలో ఉన్న మిగతా 5 భాషలను మనం నేర్చుకోవాలి. మన పిల్లలకి ఎల్కేజీ దగ్గర నుంచి డిగ్రీ వరకు కూడా ఈ భాషలు నేర్చుకోవాలి. నేర్చితేనే మన యొక్క అమెరికా యొక్క రాజ్యాంగ రక్షణ, అమెరికా యొక్క రక్షణ, దేశ రక్షణ ఇవన్నీ కూడా ఆ భాషల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ భాషలు మనం నేర్చుకోవాలి అన్నాడు ప్రెసిడెంట్ బుష్ టుడే లాంచ్డ్ ద నేషనల్ సెక్యూరిటీ లాంగ్వేజ్ ఇనిషియేటివ్ NSLI, a plan to further strengthen the national security and prosperity in the 21st century through education, especially in developing foreign language skills. అమెరికా అధ్యక్షుడు 2006వ సంవత్సరంలో కంపల్సరీగా మీరు ఈ 5 ప్రపంచ భాషలు నేర్చుకోవాలి. అరబిక్, చైనీస్, రష్యన్, హిందీ అండ్ ఫార్సీ. ఈ 5 భాషలనే ప్రతి ఒక్క అమెరికన్ నేర్చుకున్న రోజునే మన దేశం యొక్క రక్షణ మనం చేసుకోగలుగుతామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఒక పాలసీగా పెట్టి దాన్ని కూడా అడాప్ట్ చేస్తూ ఉన్నారు 2006 నుంచి ఇప్పటి వరకు. తర్వాత టు ప్రమోట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవర్ బిజినెస్ కాంపిటిటివ్నెస్ is hampered in making effective contacts and adding the new market overseas. US foreign language education being in early childhood to continuing throughout the formal schooling and into the workforce, the new program and resources. Building continuous programs of study of critically need languages from kindergarten to university. అంటే కిండర్ గార్డెన్ నుంచి యూనివర్సిటీ వరకు అమెరికా దేశంలో ఉన్న ప్రతి అమెరికన్ కూడా ఈ 5 భాషలు నేర్చుకోవాలని చెప్పని ఆయన చెప్పాడు బుష్. అంటే వాళ్ళు పాటిస్తున్నారు. కొన్ని వేల మంది హిందీ టీచర్స్ ట్రైన్ చేశారు. హిందీని ఈ మిగతా 4 భాషలతో పాటు హిందీని కూడా వాళ్ళు ఒక భాషగా నేర్చుకోమని అమెరికా వాళ్ళు చెప్పారు. అమెరికా లాంటి సంపన్న దేశం, అమెరికా మనం చూస్తున్నటువంటి దేశం, అమెరికా దేశంలోనే హిందీ భాష యొక్క ప్రాశస్త్యాన్ని వాళ్ళు గుర్తించారు, చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ భాషా సమస్య మీద ఎవరో ఏదో అన్నారని చెప్పని మన ఆందోళన చెందవలసిన పని లేదు. నేను డిప్యూటీ చైర్మన్గా ఉన్నప్పుడు చెప్పాను, హిందీని ఎవరి మీద రుద్దకూడదు. హిందీనే కాదు, ఏ భాషని కూడా ఎవరి మీద రుద్దకూడదు. ఆ భాషలను మనం పౌడర్లా అద్దాలి, తిలకంలా దిద్దాలి అని చెప్పాను నేను. అంటే ఒక భాష నేర్చుకుంటే మనకు లాభం తప్ప ఆ భాషకి ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి త్రిభాషా సూత్రాన్ని పాటిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చాలా ఫ్రెష్గా ఉంది. ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి సుందర పిచ్చీలు కానివ్వండి, లేకపోతే కమలా హ్యారిస్ మీద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కానివ్వండి,
సింహాచలం పుష్కరిణిలో స్నానం చేసిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉండగా గొర్లె మోహన్ రావు అనే యువకుడు కొలనులో మునిగిపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన గొర్లె మోహన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం దేవస్థానానికి వచ్చాడు. పుష్కరిణి వద్ద స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోవడంతో గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని KGH కు తరలించారు. అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్ ను అంధకారంలోకి నెట్టి ప్రజల నెత్తిన అధిక భారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ న్యాయవాది సంఘ సేవకురాలు సూర్య ప్రభావతి జగన్నాథ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని వర్గాల ప్రజలకు అవసరమైన తాయిలాలు ఇస్తున్న ప్రభుత్వం మిగిలిన అన్ని వర్గాల ప్రజలపై పెనుభారం మోపుతోందని మండిపడ్డారు. అన్నపూర్ణ వంటి ఆంధ్రను పేదరికంలోకి నెట్టేస్తే అవసరమైన తాయిలాలు ఇవ్వటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల పాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన విధానం దుర్భరంగా మారిందని విమర్శించారు. నిత్యావసర వస్తువులు, పన్నులు, విద్యుత్, గ్యాస్, డీజిల్, పెట్రోల్ వంటి వాటిని పెంచుకొని పోతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలను అగమ్య గోచరంలో మారుస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరిచి తాత్కాలిక తాయిలాలకు చమరగీతం పాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అలానే ఓటర్ వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్నటువంటి ఓటరు తాలూకా మంచి చెడులు చూడాల్సినటువంటి నైతిక బాధ్యత ఏదైతే ప్రభుత్వాల పైన ఉందో అది విస్మరించి ప్రజలు కడుతున్నటువంటి ప్రజాధనాన్ని, పన్నుల రూపంలో కడుతున్నటువంటి ప్రజాధనాన్ని పూర్తిగా సెంటర్ కానీ స్టేట్ కానీ దుర్వినియోగపరుస్తూ వాళ్ళ ఇష్టానుసారం పథకాలను రన్ చేస్తూ బీద ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్ని బీద ఆంధ్రప్రదేశ్ చేసి పన్నుల భారం, విపరీతమైన భారం ఏంటంటే మార్కెట్ వాల్యూలు పెంచేసి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసి, కరెంటు ఛార్జీలు పెంచేసేసి, నిత్యావసర సరుకులు పెంచేసేసి, అలానే ఇవాళ బస్ ఛార్జీలు కూడా పెంచేసేసి మీరు మాకు చేసింది ఏంటి, మాకు చేస్తుంది ఏంటి, మేము చేసుకోలేమో అవన్నీ, మా దగ్గర ఉన్న డబ్బులు రూపాయి సంపాదించిన సొమ్మునే మేము వృధాగా ఖర్చు అయ్యాం. అలాంటిది మేము కష్టపడి చెమటొచ్చి చిందించిన సొమ్ము ఏదైతే ఉందో అదంతా మీరు చాలా దుర్వినియోగపరుస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా ఇది చూస్తూ ఊరుకోరు. ఇవాళ నాకు కలిగినటువంటి మేల్కొల్పే రేపు ఖచ్చితంగా ప్రజలకే కలుగుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే క్లీన్ ఇండియా ఇవన్నీ పేర్లు పెట్టుకొని ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారో అదే ధనం ఖచ్చితంగా ప్రజలు గ్రహిస్తూ మీకు గుణపాఠం చెప్తారు. ఇవాళ మేము కోరుకునేదంతా ఒకటే, రేపు ఇవాళ మాకంటే సాగుతుంది కానీ మేము ఎంత భారమైనటువంటి బతుకుతున్నామో మాకే తెలుసు. సామాన్యులుగా మిడిల్ క్లాస్ ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మేము చూస్తున్నాం, రోజు నిత్యం అనుభవిస్తున్నాం. మీరు చేసినటువంటి తలా తోకా లేని పనులకి మేము హింసలకు గురవుతున్నాం. సామాన్యుడి బతుకు చాలా దుర్భరం అయిపోతుంది. ఇక్కడ మేము అందరికీ చెప్పాలనుకున్నది ఒకటే, ప్రజలకు మెయిన్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఇవాళ మనం ఏదైతే ఒక రూపాయి ఇంట్లో ఒక సోషల్ అంటే బాధ్యతతో ఎలాగైతే ఉంటామో ఖచ్చితంగా అలానే సొసైటీ పట్ల కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతోని మనందరం కూడా ఏ రూపాయి తాత్కాలికమైన పథకాలకు లోబడిపోకుండా, తాత్కాలికమైన పథకాలకు ఆకర్షితులు అవ్వకుండా అసలు ఎందుకు ఈ రూపాయి ఖర్చు పెడుతున్నారు, ఎంత భారం మన పైన పడుతుంది, ఇది ఇలాగే కొనసాగితే ఆల్రెడీ చీకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం, రేపు మన బిడ్డలు కూడా ఇదే చీకటి బతులు బతకాలి అని చెప్పి ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరం మారాల్సిన అవసరం ఉంది. ఈ తాత్కాలిక తాయిలాల వ్యవస్థకి ఖచ్చితంగా చర్మగీతం పాడాలి. అలా చర్మగీతం పాడాలి అంటే మనందరం మారాలి. అందుకనే నేను కాన్సెప్ట్ ఒకటే, మనం మారాలి, మార్పు కావాలి, మార్పు రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదల హక్కుల కోసం గ్రామ స్థాయిలో కాంగ్రెస్ ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు కొర్వి వినయ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులు హరించుకుపోయాయని, వారి భవిష్యత్తుకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభద్రతా భావంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదల హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 20వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదల హక్కుల పరిరక్షణ రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి ఉమెన్ చాందీ, అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సమన్వయకర్త కొప్పుల రాజు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ హాజరు కానున్నట్లు చెప్పారు. ఏఐసీసీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, 26 జిల్లాల పార్టీ అధ్యక్షులు ఈ సమ్మేళనంలో పాల్గొంటారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వినియోగిస్తున్న డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను రద్దు చేసి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని విశాఖలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మద్దెలపాలెం బస్టాండ్ వరకు ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ముందుగా జీవీఎంసీ బస్ స్టాప్ లో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వాంబే కాలనీకి వెళ్లే బస్సు ఎక్కిన ఆయన లోపల ప్రయాణికులతో మాట్లాడారు.
మాట్లాడారు. అనంతరం మద్దిలపాలెం బస్టాండ్ లో దిగి అక్కడున్న ప్రయాణికులతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం బస్టాండ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీకి నష్టం వస్తే బడ్జెట్ నుంచి డబ్బులు ఇచ్చి ఛార్జీలు పెంచకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి భారం పడకుండా ఛార్జీలు పెంచకుండా చూస్తానని మాట ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం విచక్షణ రహితంగా పేదవాడు ప్రయాణించినటువంటి ఆర్టీసీ ఛార్జీలని దేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం పెంచనటువంటి విధంగా ఒకేసారి పెంచి పేదవాడి మీద భారము మోపినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నిన్న ఈరోజు వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఇదేదో విమర్శలు చేయాలని ఉద్దేశం కాకుండా ఒకసారి ఈ ప్రభుత్వం పెంచినటువంటి ధరలు ఏ విధంగా ఉన్నాయో, అధికారులు ఎంత తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారో వాస్తవాలు ప్రజానీకానికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో నేను మా నాయకులందరం కూడా కాంప్లెక్స్ నుంచి మద్దిలపాలెం వరకు ప్రయాణించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఎందుకు ఈ మాట నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, గత ప్రభుత్వంలో ఆర్టీసీ మంత్రిగా నేనే బాధ్యతలు వ్యవహరించాను. అందుకే నాకు ఆర్టీసీలో ఉన్నటువంటి కష్టాలు సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిని. దేశంలోనే పేదవాడు ఎక్కువగా ప్రయాణించినటువంటి వ్యవస్థ ఏదైనా దేశంలో ఉందంటే అది ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పి గర్వపడి చెప్పేవాళ్ళం. ఎందుకంటే ధనవంతులు కాదు, రోజువారీ కూలి చేసుకున్న వాళ్ళు, ప్రతిరోజు కష్టపడి బతికే వాళ్ళకి రవాణా వ్యవస్థ ప్రభుత్వంలో నడిపినటువంటి ఆర్టీసీ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఎంత ధరలు తక్కువగా నిర్ణయిస్తే అంత ఉపయోగం పేదవాడికి ఉంటుంది. ఒకవేళ ఆర్టీసీకి నష్టాలు వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఆర్టీసీకి ఇచ్చి ధరలు పెంచకుండా నియంత్రించవలసినటువంటి గురుతర బాధ్యత ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన ఉంటుంది. దీనికి తోడు ఎన్నికల ముందు ఈ ముదనష్టపు ముఖ్యమంత్రి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎన్నికల ముందు ఏపీఎస్ఆర్టీసీని నేను ప్రభుత్వంలోకి తీసుకొని ఒక్క పైసా ఆర్టీసీ పైన కానీ ఆర్టీసీలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడి పైన కానీ భారం మోపకుండా నేనే భరిస్తానని చెప్పి ఊరు వాడ మీ అందరి సమక్షంలో మాటిచ్చినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మరిచిపోయి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నాడు, ప్రజల యొక్క జీవన విధానంతో ఆడుకుంటున్నాడు. ఆ రోజు నేను మంత్రిగా ఉంటే మేము కూడా ఒకసారి ధరలు పెంచవలసి వచ్చింది. ధరలు పెంచడానికి కూడా ఆ రోజు కారణం ఏమిటంటే, ₹1.80 టికెట్ ఉంటే 20 పైసలు తిరిగి ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది, లేకపోతే ఒక పావలా తిరిగి ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉందని ఆ సరిచేయడానికి 10 పైసలు 20 పైసలు ఈరోజు పెంచినటువంటి సందర్భాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయకత్వంలో జరిగాయి. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము వచ్చిన తర్వాత ప్రమాణపూర్వకంగా నేను ఒక పైసా కూడా ఆర్టీసీ మీద ధరలు పెంచనని
ముఖ్యమంత్రి చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈరోజు 2 పర్యాయాలు పెంచారు. మొదట ధరలు పెంచారు, ఈరోజు ధరలు పెంచారు. ధరలు పెంచి నంగనాసి మాటలు మాట్లాడుతున్నారు. ధరలు ఎక్కువగా పెరగలేదు, ఆర్టీసీకి నష్టం వస్తుంది, ఈ మధ్యకాలంలో డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఈరోజు కాంప్లెక్స్లో నేను ఎక్కాను. అదృష్టమో దురదృష్టమో వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక మంచి బస్సే ఎక్కాను. మంచి బస్సు అంటే ఆ బస్సు మధురవాడలో ఉన్నటువంటి వాంబే కేళ్ళకి వెళ్ళినటువంటి బస్సు ఎక్కాను. ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అత్యంత నిరుపేదలు. వాంబే కాలనీలో బయలుదేరి కాంప్లెక్స్ లో దిగి ఇంటిల్లో పని చేసుకొని మళ్ళీ సాయంత్రానికి వాళ్ళ ఇంటికి చేరే అతి నిరుపేదలు ఉన్నటువంటి ప్రయాణించినటువంటి బస్సు నేను ఎక్కాను. అందరితో మాట్లాడాను. ఏంటి, ఏం జరుగుతుంది? నిన్నటి వరకు నువ్వు ప్రయాణం చేశావు, ఎంత బస్ టికెట్ తీసుకున్నావు? ఈరోజు ప్రయాణం చేశావు, ఎంత బస్ టికెట్ తీసుకున్నావంటే వాంబే కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి మొన్నటి వరకు 15 రూపాయలు కట్టి పేదవాడు ప్రయాణం చేసేవాడు. భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ నెల 26 నుంచి 29 వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో భారత ఉపరాష్ట్రపతి పర్యటనపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపరాష్ట్రపతితో పాటు మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. వెంకటాచలం రైల్వే స్టేషన్, స్వర్ణ భారత్ ట్రస్టు, అల్లూరు ఆల్ ఇండియా రేడియో కేంద్రం తదితర ఉపరాష్ట్రపతి పర్యటన ప్రదేశాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సింహాచలం క్షేత్రంలో జరుగుతున్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా శనివారం గంగధారలో స్వామివారి తిరమంజనోత్సవం ఆగమోక్తంగా జరిగింది. సింహాచలేసుని ప్రతినిధిగా కళ్యాణమూర్తి గోవిందరాజస్వామి, దేవేరులు యజ్ఞమూర్తి, చక్రం, పెరుమాల్తో పాటు అల్వారులు గంగధారకు తరలివచ్చి పంచామృతాభిషేకం, స్నపన తిరుమంజనం జరిపించుకున్నారు. ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, హవల్దార్ గోపాల్ పర్యవేక్షణలో పురోహితుడు కరి సీతారామాచార్యులు, సింహగి పవన్ కుమారాచార్యులు, అప్పాజీ నరసింహాచార్యుల పరివాహం ఆగమ శాస్త్రానుసారం వేడుక నిర్వహించారు. ఈవో ఎంవి సూర్యకళ, ఏఈఓ తిరుమలేశ్వరరావు పర్యవేక్షణలో అప్పలనాయుడు పాలక మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయంలోకి తోడ్కొని వచ్చారు. స్వామి ఇది కొద్దిగా తిరగండి చాలు. ब्रह्मचारिणे मुग्धो हैवधो मतान्तः अथयो हैवग्निगोसाभित्रं वेद
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగి రమేష్ 1,00,000 మంది మహిళలకు ఇళ్ల స్థలాల మంజూరు దస్త్రంపై తొలి సంతకం. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని టీడీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన. ఆర్టీసీ వినియోగిస్తున్న డీజిల్ పై పన్ను తగ్గించాలని డిమాండ్ చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు. సింహాచలం పుష్కరిణిలో మునిగి మృతి చెందిన భక్తుడు. దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమే ప్రాణం తీసిందని భక్తుల విమర్శ. ఎస్ రాయవరం తిమ్మాపురంలో ప్రారంభమైన జగనన్న భూరక్ష సర్వే కార్యక్రమం. భూ సర్వే డ్రోన్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే గొల్లా బాబురావు. ముఖ్యమంత్రి మంత్రులకు అట్టహాసాలు ఆర్భాటాలు ఎక్కువయ్యాయని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. సీఎం బందోబస్తుకి 3,500 మంది పోలీసులను వినియోగిస్తారా అని ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.